భారతదేశ భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ పొందిన తొలి వ్యవసాయ ఉత్పత్తి ఏది? డార్జిలింగ్ టీ. ఈ మధ్య మనకి జిఐ ట్యాగ్స్ సంబంధించిన న్యూస్ వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి మొదటి ఉత్పత్తి ఏది అని అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ ఏ దేశ రాజ్యాంగం నుంచి ప్రేరణ పొందాయి? అంటే ఇది మనకి సోవియట్ యూనియన్. ఇక్కడ మనకి ఈ మధ్య పౌర బాధ్యతలు, అలానే రాజ్యాంగ విలువలు ఇలాంటివన్నీ వార్తల్లో వినిపిస్తున్నాయి కాబట్టి ఇది మనం రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్, తెలంగాణలో గోదావరి నదిపై నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాంతం చారిత్రాత్మకంగా ఏ నదుల సంగమానికి ప్రసిద్ధి? సో ఇక్కడ మనకి రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఒకటి నదీ సంగమం, రెండోది వచ్చేటప్పటికి ప్రాజెక్ట్. సో అందుకని ఇలాంటి క్వశ్చన్స్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. జవాబు వచ్చేటప్పటికి గోదావరి ప్రాణహిత సంగమం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు సౌర నగరంగా గుర్తింపు పొందిన మొదటి నగరం ఏది అంటే మనకి గాంధీనగర్. ఇప్పుడు మనకి సోలార్ ఎనర్జీ, అలానే గ్రీన్ ఎనర్జీ లాంటివి వినిపిస్తున్నాయి కదా, ఇది కూడా న్యూస్లో ప్రజెంట్ న్యూస్లో ఉంటుంది కాబట్టి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అమరావతి ప్రాంతంలో బౌద్ధ వారసత్వానికి సంబంధించి అత్యంత ప్రసిద్ధ స్తూపం ఏ రాజవంశ కాలానికి చెందింది? ఇది వచ్చి శాతవాహనుల రాజవంశ కాలానికి చెందింది. ఇక్కడ మనకి ఏపీ చరిత్ర, బౌద్ధ వారసత్వం, ఇప్పుడు ఏపీలో పర్యాటక అభివృద్ధికి పునాది వేస్తున్నారు కదా, సో ఇలాంటి క్వశ్చన్ కూడా మనని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో 0 అవర్ అనే పదం రాజ్యాంగంలో లేకపోయినా పార్లమెంటరీ పద్ధతిలో ఎప్పుడు ప్రారంభమైంది అంటే అది 1962లో ప్రారంభమైంది. రాజ్యాంగంలో లేదు కానీ పార్లమెంట్లో అమలు అవుతున్నది. ఇలాంటి విషయాలు మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీశైలం ప్రాజెక్టు ఏ 2 రాష్ట్రాల సరిహద్దు సమీపంలో ఉంది అని అడిగినప్పుడు మనం ఇంతకుముందు శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇవన్నీ మనకి ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళం. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ సపరేట్గా ఉన్నందువల్ల ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య ఉంది అని చెప్పడం మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్, భారతదేశపు మ్యాగ్నా కార్టాగా పిలువబడే చట్టం ఏది? ఇది మనకి చార్టర్ యాక్ట్ 1833. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి పాలిటీ, హిస్టరీ, ఇంటిగ్రేటెడ్ ప్రశ్నలు గ్రూప్స్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్, కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన సంవత్సరం ఏది అని అడిగితే అది 2021. ఇది తెలంగాణకి సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు పొందిన విషయం కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం రివైజ్ చేయాలి. భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది అని అడిగితే అది NH-44. ఇది ఏపీ, తెలంగాణల గుండా కూడా వెళ్ళే ముఖ్యమైన జాతీయ రహదారి. దీన్ని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు.